ప్రజలు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు గురువారం సాయంత్రం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఓటీ జీఎం చంద్రశేఖర్ కు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల బతుకులను శిథిలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్ నగర్, శివాజీ నగర్లలో నిర్మిస్తున్న దుకాణాల సముదాయాలను బాధిత చిరు వ్యాపారులకు శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిలో మెడికల్ బోర్డును ప్రారంభించి కారుణ్య నియామకాలు కొనసాగించాలని, మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్మిక కుటుంబాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ను 2.5 సంవత్సరాలుగా ప్రారంభం చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజా కార్మిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేదంటే భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కోరికటి హెచ్చరించారు. కాగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గోదావరికనిలో బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు వారు సొంతంగా నిర్మాణం చేసుకోవాలని వాళ్ళకు అవకాశం ఇస్తారు. రాజేష్ టాకీస్ ముందు ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు కట్టుకోమని అవకాశం ఇస్తారు. ఓల్డ్ షాక్ టాకీస్ దగ్గర ఉన్న వాళ్లకు కట్టుకోమని అవకాశం ఇస్తారు. తిలక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తారు. శివాజీ నగరు మరియు హనుమాన్ నగర్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు మరి చేసిన పాపం ఏంది? వారికి ఎందుకు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు? ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. వారికి ఓనర్షిప్ వచ్చేటువంటి విధంగా శాశ్వతంగా ఆ కట్టేటువంటి వ్యాపార సముదాయాల రూమ్లను చిరు వ్యాపారస్తులకు అప్పగించాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మారుపేర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలను ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయింది. ప్రభుత్వం రాగానే ఇస్తామన్నారు. ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారసత్వ ఉద్యోగాలు పొడగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వారి బాటలోనే ఇలా రేవంత్ రెడ్డి వారసత్వ ఉద్యోగాలను ఇవ్వడం లేదు. అందుకోసమే మెడికల్ బోర్డును పెట్టాలని కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నది. సింగరేణిలో గత కొంతకాలంగా మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతోటి మేము 11 ఏరియా ప్రాంతాల నుంచి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ప్రతి ఒక్కరు తెలిసినటువంటి విషయమే. అనేక సార్లు మేము మెమరాండంలో ఇస్తున్నప్పటికీ అవి కేవలం చెత్తబుట్టల పాలు మాత్రమే అవుతున్నాయి. ఎవరు కూడా మా యొక్క సమస్య పరిష్కరించలేదు. ఈ యొక్క నెలలో 13వ తారీఖు రోజున ఏదైతే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇవ్వడానికి వస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ నియామక పత్రాలు ఎవరివి? అది ఒక సంవత్సరం నుంచి ఎవరైతే అన్ని రకాలుగా కూడా వాళ్ళ యొక్క సమస్య ఎలాంటి సమస్యలు లేని వాళ్ళ ఆ ఉద్యోగాలు డైరెక్ట్గా జీఎం ఆఫీస్ లెవెల్లో ఇచ్చేటువంటి ఉద్యోగాలను ఈరోజు ఆయన ఏదో ఘనత నేను చేసినటువంటి ఘనత అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున సభ చేసి శ్రీరాంపూర్లో నేను ఇస్తానంటున్నారు. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారిని మేము అడుగుతున్నది ఒకటే ఏంటంటే, మీరు ఇవ్వాల్సినటువంటి నియామక పత్రాలు ఎవరివి? పెండింగ్లో ఉన్నటువంటి మారుపేర్ల సమస్య వంటి వాళ్ళవి, విజిలెన్స్ పెండింగ్ కేసులో ఉన్నటువంటి వాళ్ళవి ఇస్తే మీకు ఒక పేరు దక్కుతుంది. కానీ ఏది జీఎం లెవెల్లో ఇచ్చేటువంటి పత్రాలను మీరు వచ్చి మీ మీద వేసినామని చెప్పేసి దాన్ని మీరు చేయడం సరికాదు. ఖచ్చితంగా మేము ఆ రోజు కూడా మిమ్మల్ని నిలదీయడానికి ముందుంటాము. మేము ఇప్పటికే గత ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్నో రకాలుగా మా యొక్క పాదయాత్రలు కానీ లేకపోతే మేము ఎన్నో రకాలుగా ఉద్యమాలను మేము చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఇప్పటికీ మీ మీద మాకు నమ్మకం ఉన్నప్పటికీ మీరు చూపిస్తారా లేదా అన్నది ఒకటే మాకు కావాలి. లేదంటే మాత్రం 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతాల నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలవుతుంది. ఈరోజు మేము ఆర్జీవన్ జీఎం ఆఫీసులో మన మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారి ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మా యొక్క సమస్యను జీఎం గారికి అందించడం జరిగింది.